ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 28వ వచనాన్ని ధ్యానం చేద్దాం. కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. చాలండి. ఇక్కడ భక్తుడైన యోహాను గారు చెప్తున్న మాట ఏమిటి అంటే, అపోస్తులుడు దేవుని చేత, యేసుక్రీస్తు ప్రభువారి చేత ప్రేమించబడినవాడు, ఆయన రొమ్మున ఆనుకున్నవాడు, ఆయన గుండె చప్పుడు ఎరిగినవాడు. చెప్తున్న మాటలు ఏమిటి అంటే, చిన్నపిల్లలారా, ఏమంటున్నాడు? చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు, ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. చూడండి చిన్నపిల్లలారా, ప్రభు ప్రత్యక్షం కాబోతున్నాడు. ఎప్పుడో తెలుసా? ఆయన రాకడ సమయంలో. ఎప్పుడు? ఆయన రాకడ సమయంలో ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట ధైర్యముగా ఉండునట్లు, ఎలా? ధైర్యముగా ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ఆమేన్. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట మనం ధైర్యంగా ఉండాలి అంటే, ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాడు. ధైర్యంగా ఉండునట్లు ఆయన యందు నిలిచి ఉండండి అంటున్నాడు. ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు పెండ్లి కుమారుడుగా ఆయన రాబోతున్నాడు. ఆయన న్యాయాధిపతిగా, సింహాసనాసీనుడుగా ఆసీనుడై ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట నేను ధైర్యంగా నిలుచున్నట్లు, ధైర్యంగా ఆయన ఎదుట నిలిచి ఉండునట్లు మనం ఏం చేయాలో తెలుసా? ధైర్యం కలిగి ఉండునట్లు మనల్ని ఏమని చెప్తున్నాడో తెలుసా? మీరు ఆయన యందు నిలిచి ఉండండి. ఏమంటున్నాడండి? నీవు దేవుని ఎదుట ధైర్యంగా ఉండాలంటే, ప్రభు రాకడ సమయంలో దేవుని ఎదుట నీవు ధైర్యంగా ఉండాలి అంటే, నీవు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం చేయాలో తెలుసా? ఆయన యందు నిలిచి ఉండాలి. ఆమేన్. ఎవరి యందు నిలిచి ఉండాలి? ఆయన యందు నిలిచి ఉండాలి. ఇక్కడ యోహాను భక్తుడు చెప్తున్నాడు, నీవు ఒక సంఘములో నిలిచి ఉండాలి, లేకపోతే ఒక కులములో నిలిచి ఉండాలి, లేకపోతే ఒక దేశంలో నిలిచి ఉండాలి, ఇదిగో నీవు ఒక పార్టీలో ఉండాలి అని ఆయన చెప్పట్లా. దేవుని ఎదుట ధైర్యంగా మనం నిలబడాలంటే, దేవుని ఎదుట మనం ధైర్యంగా నిలబడాలి అంటే, మనం ఒక కులంలో కానీ, మతంలో కానీ, ఒక ప్రాంతంలో కానీ మనం నిలిచి ఉండటం కాదు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి ఎదుట మనం ధైర్యంగా నిలిచి ఉండాలంటే ఆయనలో మనం నిలిచి ఉండాలి. ఎవరిలో నిలిచి ఉండాలి? ఆయనలో నిలిచి ఉండాలి. ఆయన అంటే ఎవరో తెలుసా? ప్రభు అయిన
యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరు? ప్రభు అయినా యేసుక్రీస్తులో నువ్వు నిలిచి ఉండాలి. ఈ రోజున ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు. ఆయన నీకు ప్రత్యక్షం కాబోతున్నాడు. మీరు ఎలా చెప్తారయ్యా అంటే, ప్రపంచాన్ని చూసినప్పుడు. ప్రపంచాన్ని చూసినప్పుడు ప్రపంచంలో అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు అంటానికి నిదర్శనంగా ప్రభు రాకడ ముందు దేశం పైన దేశం, జనులపైన జనులు, యుద్ధాలు, కరువులు, ఇంకా అనేకమైన ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయని ప్రభు చెప్పాడు. ఎక్కడ చూసినా మరణఘోష. ఏంటండి? మరణఘోష వినపడుతుంది. భూకంపాలు వస్తాయి. దేశం పైన దేశం, రాజ్యంపై రాజ్యం. ఈ రోజున ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి యుద్ధాలు, ఒక కులానికి మరొక కులానికి యుద్ధాలు. ఈ రోజున ఎక్కడ చూసినా యుద్ధం. ఇంటిలో చూస్తే యుద్ధం, తండ్రికి కుమారునికి యుద్ధం, తల్లికి కూతురికి యుద్ధం, తల్లికి కోడలికి యుద్ధం. ఎక్కడ చూసినా యుద్ధాలు, పోరాటాలు. కారణం ఏంటో తెలుసా? ప్రభు రాకడ సమీపమై ఉంది. ఏమై ఉంది? ప్రభు రాకడ సమీపమై ఉంది. ప్రభు రాకడలో ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట నువ్వు ధైర్యంగా నిలిచి ఉండాలంటే ఈ రోజున నువ్వేం చేయాలో తెలుసా? ఆయన యందు నువ్వు నిలిచి ఉండాలి. ఏదో ఒక సంఘంలో నిలిచి ఉన్నానంటే సరిపోదు. ఏదో ఒక సంఘంలో నేను నిలిచి ఉన్నాను అంటే సరిపోదు. ఓ సంఘంలో ఉన్న నీవు, ఆయన ఆరాధిస్తున్న నీవు, ఆయన మహిమపరుస్తున్న నీవు ఆయనలో నిలిచి ఉన్నావో లేదో చూసుకోవాలి. ఈ రాత్రి నువ్వు పరిశీలన చేసుకోవాలి. క్రీస్తు ప్రభు వారి యందు నేను నిలిచి ఉన్నానా అని నాకు నేనుగా, క్రీస్తు ప్రభు వారి యందు నిలిచి ఉన్నానా అని నీకు నీవుగా పరీక్షించుకోవాలి. ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. క్రీస్తు ప్రభు వారి యందు నిలిచి ఉంటే నీ జీవితం ఎలా ఉంటుంది? నీ జీవితం ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? ప్రభునందు నిలిచి ఉన్నవాడు, ప్రభునందు నిలిచిన వాడు ఎలా ఉంటాడు? వాడి జీవితం ఎలా ఉంటుంది అంటే, బైబిల్లో యోహాను గారు చక్కగా తేటగా రాశారు. చూడండి, యోహాను పత్రిక, మొదటి పత్రిక, 3వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. ఆయన యందు నిలిచి ఉండువాడు ఎవడును పాపము చేయడు. పాపము చేయవాడు ఎవడును ఆయనను చూడలేదు, ఎరగను లేదు. స్పష్టంగా చెప్తున్న మాట ఏంటో తెలుసా? భక్తుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? అందరు నా వైపు చూడండి. భక్తుడు చెప్తున్న మాట ఏంటయ్యా అంటే, ఒక వ్యక్తి క్రీస్తునందు నిలిచి ఉంటే ఆ వ్యక్తి పాపము చేయడు. ఏం చేయడు? పాపము చేయడు. పాపము చేస్తున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయనను చూడను లేదు, ఆయన్ని ఎరగలేదు. నీవు ఆయన్ని ఎరగలేదు కాబట్టే పాపం చేస్తున్నావు. ఆయన చూడలేదు కాబట్టే నువ్వు పాపం చేస్తున్నావు. నిజంగా క్రీస్తునందు నిలిచి ఉన్నవాడు రాయబడిన మాట ఏమిటో తెలుసా? పాపము చేయడంట. ఏం చేయడు? ఆయన యందు నిలిచి ఉండువాడు ఎవ్వడు? చెప్పండి, ఏం చేయడు?
ఎందుకని పాపం చేయడయ్యా అంటే, ఆయన ఎరిగినవాడు, ఆయన్ని చూసినవాడు ఏం చేయడో తెలుసా? ఆయన్ని ఎరిగినవాడు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు నువ్వు ఎరిగితే, ఆయన ఈ లోకంలో ఎందుకు కలువరి సిలువలో ప్రాణం పెట్టాడో, ఎందుకు ఆఖరి రక్తపు బొట్టు వరకు కలువరి సిలువలో ఆయన ఒలికించాడో నువ్వు ఎరిగితే నువ్వెన్నటికీ పాపం చేయవు, నువ్వెన్నటికీ పాపం చేయవు. ఆయన ఎందుకు కలువరి సిలువలో ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ ఆయన ప్రాణం పెట్టాడయ్యా అంటే, ఎందుకు ప్రాణం పెట్టాడో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరచుట కొరకు దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఆమేన్. ప్రభు ఉద్దేశం ఏంటో తెలుసా? ప్రభు సంకల్పం ఏంటో తెలుసా? ప్రభు యొక్క హృదయ అంతరంగములో ఉన్న ఆలోచన ఏంటయ్యా అంటే సంఘము ఎలా ఉండాలంట తెలుసా? కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధముగాను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన సంఘంగా ఉండాలని. ఆమేన్. సంఘములో ఏముండకూడదు అంటే కళంకం ఉండకూడదు. సంఘములో ఏముండకూడదు అంటే ముడత ఉండకూడదు. ఏముండకూడదు? ముడత ఉండకూడదు. ఏముండకూడదు? కళంకం ఉండకూడదు, ముడత ఉండకూడదు. అట్టిది మరి ఏదైనాను లేని పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన సంఘంగా ఉండాలి. మహిమ కలిగిన సంఘంగా ఉండాలి అంటే దేవుని ఎదుట నిలబెట్టడానికి, తండ్రి అయిన దేవుని ఎదుట పరిశుద్ధ సంఘాన్ని నిలబెట్టడానికి ఆయన ఎలా నిలబెట్టాలనుకుంటున్నాడో తెలుసా? కళంకము లేని సంఘం. ఏ సంఘం? కళంకము లేని సంఘం. ఇంకే సంఘం? ముడత లేని సంఘం. ఇంకే సంఘం? పరిశుద్ధమైన సంఘముగా, నిర్దోషమైన సంఘంగా, మహిమ కలిగిన సంఘంగా ఆయన తన ఎదుట నిలబెట్టాలని వాక్యముతో అనుదినము ఉదక స్నానము చేయిస్తూ దాన్ని పవిత్రపరచి పరిశుద్ధ పరుచుటకై దాని కొరకు, దేని కొరకు? సంఘం కొరకు తన్ను తానే అప్పగించుకున్నాడు. ఆమేన్. నిన్ను ప్రేమించిన దేవుడు నీలో ముడతయైనను నీలో కళంకమైనను ఏది ఉండకూడదని, నీవు నిర్దోషిగా నువ్వు దేవుని ఎదుట కనపడాలని, నీవు పరిశుద్ధంగా దేవుని ఎదుట నిలబడాలని, నీవు ఒక మహిమ కలిగిన వ్యక్తిగా, మహిమ కలిగిన స్త్రీగా దేవుని ఎదుట నిలబడాలని ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? వాక్యము చేత ఉదక స్నానం చేయిస్తున్నాడు. ఆమేన్. ఏం చేయిస్తున్నాడు? ఉదక స్నానం చేయించుటకు తన్ను తానే అప్పగించుకున్నవాడుగా ఉన్నాడు. ఆమేన్. నువ్వు నిజంగా దేవుణ్ణి ఎరిగావా? ఎరిగితే ఏమని ఎరిగావు? యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు ఎరిగావా? ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, మహిమని విడిచి మనిషిగా ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడో,
మహిమను విడిచి ఈ లోకంలో ఆయన మనిషిగా ఎందుకు రావాల్సి వచ్చిందో, వచ్చిన ప్రభు 33.5 సంవత్సరాలు పరిశుద్ధంగా నిర్దోషమైనటువంటి వ్యక్తిగా, కళంకము లేని వ్యక్తిగా, పాపము అంటనివాడుగా, పరిశుద్ధుడిగా బ్రతికి ఎందుకు కలువరి సిలువలో మరణించాడో తెలుసా? నిన్ను తండ్రి అయిన దేవుని యొద్ద నిలబెట్టాలని, నిన్ను తండ్రి ఎదుట నిలబెట్టాలని. ఎవరి ఎదుట? తండ్రి ఎదుట నిన్ను నిలబెట్టాలని. నీవు తండ్రి ఎదుట నిలబడినప్పుడు ఎలా ఉండాలో తెలుసా? మహిమ కలిగిన సంఘంగా ఉండాలి, పరిశుద్ధమైన సంఘంగా ఉండాలి, నిష్కళంకమైన సంఘంగా ఉండాలి. నీవు కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేని పరిశుద్ధమైన సంఘంగా తండ్రి ఎదుట నిలబడాలని ఆయన ప్రాణం పెట్టిన వాడగా ఉన్నాడు. ఆమేన్. ప్రాణం పెట్టిన వాడగా ఉన్నాడు. ఇప్పుడు నీకు అర్థమవుతుందా? నీవు నిజంగా ఆయన యందు నిలిచి ఉంటే ఆయన ఏం చేస్తాడో ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఏం చేయడో తెలుసా? పాపం చేయడు. ఏం చేయడు? పాపం చేయడు. పాపం చేయలేవు. ఆయన యందు నిలిచి ఉన్నవాడు. ఎందుకంటే యేసుక్రీస్తులో నువ్వు నిలిచి ఉంటే, యేసుక్రీస్తు వారు ఎలాంటి వారు అంటే ఆయన పరిశుద్ధుడు. ఏంటండి? పరిశుద్ధుడిలో నువ్వు నిలిచి ఉన్నప్పుడు నీలో పాపం అనేది రాదు. ఆమేన్. ఈరోజు నా క్రీస్తు ప్రభువారిలో మరి నువ్వు నిలిచి ఉన్నావా? నిలిచి ఉంటే నువ్వేం చేయవో తెలుసా? పాపము చేయని వాడుగా ఉంటావు. ఏం చేయని వాడుగా ఉంటావు? పాపము చేయని వాడుగా ఉంటావు, పరిశుద్ధుడుగా ఉంటావు, మహిమ కలిగిన వ్యక్తిగా ఉంటావు. ఈ రోజున నీ జీవితంలో పాపం చేస్తున్నావు అంటే నువ్వు ఎవరిని ఎరగలా? దేవుని ఎరగలా, యేసయ్యను ఎరిగిన వాడవు కాదు. పాపం చేస్తున్నావు అంటే ఆయన ఎన్నడూ నువ్వు చూడలా. మందిరానికి వస్తున్నా నా చెల్లెమ్మ, నా తమ్ముడు, ఈ వాక్యం వింటున్నా నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వెక్కడ ఉండి ఈ వాక్యాన్ని వింటున్నావో నాకు తెలియదు, కానీ ఈ వాక్యం వింటున్న నీవు నిజంగా క్రీస్తునందు నిలిచి ఉంటే నువ్వు పాపం చేయవు. ఆమేన్. నువ్వు పాపం చేయవు. పాపం చేస్తున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు క్రీస్తులో నిలిచిన వాడవు కాదు. క్రీస్తులో నిలిచిన వాడవు కాదు. నువ్వు సంఘంలో నిలిచావు. దేంట్లో నిలిచావు? సంఘంలో నిలిచావు. ఫలానా సంఘానికి వెళ్తానంటున్నావు, సంఘంలో నిలిచావు, కానీ నీ జీవితంలో పరిశుద్ధత లేదు. అందుకే నువ్వు క్రీస్తులో లేవు. సంఘంలోనైతే ఉన్నావు, సంఘ సభ్యుడిగా ఉన్నావు. ఎలా ఉన్నావు? సంఘ సభ్యుడిగా ఉన్నావు. అందుకే మందిరానికి వస్తున్నావు, నీ పనులు నువ్వే చేస్తున్నావు. మందిరానికి వస్తున్నావు కానీ నీ పాపాన్ని మానని వాడుగా ఉన్నావు. మందిరానికి వస్తున్నావు కానీ పరిశుద్ధత లేని వాడుగా ఉన్నావు. మందిరానికి వస్తున్నావు కానీ నీ జీవితంలో కళంకమైన జీవితం. ఎందుకు అంటే నువ్వు మందిరంలో ఉన్నావు కానీ క్రీస్తులో లేవు. ఎక్కడ లేవు? క్రీస్తులో లేవు. చెప్పుకోవటానికి మాత్రమే ఒక సంఘంలో ఉన్నావు. నువ్వు క్రైస్తవుడు అని అనిపించుకుంటున్నావే తప్ప క్రీస్తుని అనుసరించేటువంటి స్వభావం నీలో లేదు. ఎవడైనాను క్రీస్తునందు నిలిచిన ఎడల అతడు ఏం చేయడో తెలుసా? పాపం చేయడు. ఏం చేయడు? మరి ఇప్పుడు నువ్వు పాపం చేస్తున్నావంటే, నీ క్రియలతో పాపం చేస్తున్నావంటే, నువ్వు చూపులతో పాపం చేస్తున్నావంటే, నీ తలంపులతో పాపం చేస్తున్నావంటే, ఈ రోజున నీ జీవితంలో నువ్వు అపవిత్రపరుచుకుంటున్నావంటే, నీ శరీరాన్ని అపవిత్రపరుచుకుంటున్నావంటే, నీ తలంపుల ద్వారా అపవిత్రపరచబడుతున్నావంటే, నీ క్రియల ద్వారా అపవిత్రపరచబడుతున్నావంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు క్రీస్తునందు నిలిచిన వాడవు కాదు. నువ్వు క్రీస్తునందు నిలిచిన వాడవు కాదు. ఎవరైతే క్రీస్తునందు నిలిచి ఉంటారో వారు ఎలా ఉంటారంట తెలుసా?
వారు పాపము చేయరు. ఆమేన్. ఎవరు చెప్తున్నారు ఈ మాట? అపోస్తుడైన యోహాను గారు చెప్తున్నారు. ఆయన రొమ్మును ఆనుకున్నవాడు, ఆయన గుండె చప్పుడును విన్నవాడు, ఆయన ప్రత్యక్షతను చూసినవాడు, క్రీస్తు చేత ప్రేమించబడిన వాడు చెప్తున్న మాట ఏంటంటే, ఎవడైనాను క్రీస్తునందు నిలిచి ఉంటే అతడు పాపం చేయడు. ఏం చేయడు? పాపం చేయడు. నువ్వు క్రీస్తునందు నిలిచి ఉంటే దేవుని మందిరానికి వస్తా, ఎందుకు తాగుతావు చెప్పండి? ఎందుకు తాగుతావు? ఎందుకు నీ శరీరాన్ని అపవిత్రపరచుకుంటావు? ఎందుకు అపవిత్రపరచుకుంటున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు క్రీస్తులో నిలిచినవాడో కాదా? ఎక్కడ? క్రీస్తులో నిలిచినవాడో కాదా? లోక సంబంధమైన ఘనత కొరకు, లోక సంబంధమైన మహిమ కొరకు ఓ సంఘంలో నిలిచావు. ఎక్కడ నిలిచావు? ఓ సంఘంలో నిలిచావు. క్రీస్తులో నువ్వు నిలవలా. క్రీస్తులో నిలిచినప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? పాపము చేయని వాడిగా ఉంటావు. ఆమేన్. పాపము చేయని వాడిగా ఉంటావు. ఎలా ఉంటావో తెలుసా? నిర్దోషిగా, నిష్కళంకుడుగా, ముడత కళంకము లేని మహిమ కలిగిన వ్యక్తిగా నీవు ఉంటావు. మహిమ కలిగిన వ్యక్తిగా ఉంటావు. ఈ రోజున నీలో పాపం ఉందంటే నువ్వు క్రీస్తులో నిలిచిన వాడవు కాదు. మరి ఈ రాత్రి నువ్వు గుర్తించవలసిన విషయం, క్రీస్తునందు నిలిచి ఉన్నావా? నిలిచి ఉన్నావా? క్రీస్తులో నిలిచి లేకపోతే ఆయన త్వరలో రాబోతున్నాడు. ఆయన ఎదుట నువ్వు ధైర్యంగా ఉండలేవు. సంఘంలో ఉండవచ్చేమో కానీ, సంఘంలో పెద్దగా ఉండొచ్చేమో కానీ, సంఘంలో సెక్రటరీగా ఉండొచ్చేమో కానీ, సంఘంలో పాస్టర్గా ఉండొచ్చేమో కానీ, నువ్వు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట నువ్వు నిలవలేవు. నిలిచే ధైర్యం నీకు ఉండదు. ఆయన ఎదుట ధైర్యంగా నిలిచి ఉండాలంటే మనము ఆయనలో నిలిచి ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఎవరిలో నిలిచి ఉండాలి? క్రీస్తులో నిలిచి ఉండాలి. క్రీస్తులో నిలిచి ఉన్నవాడు పాపము చేయడు. ఏం చేయడు? పాపము చేయడు. పాపము నుండి ఏమవుతాడో తెలుసా? దూరంగా పారిపోయేవాడుగా ఉంటాడు. ఆమేన్. తన పరిశుద్ధతను కాపాడుకునేవాడుగా ఉంటాడు. కళంకము అంటకుండా, ఏమంటకుండా? కళంకము అంటకుండా తను తాను కాపాడుకునేవాడుగా ఉంటాడు. మరి నీ జీవితంలో అలా ఉన్నావా? పాపం చేయనివాడుగా, పాపం చేయని దానిగా నీవు ఉన్నట్లయితే ఆయన యందు నువ్వు నిలిచి ఉంటావు. ఎవరి యందు? ఆయన యందు నిలిచి ఉంటావు. నువ్వే గమనించుకోవాలి. నేను క్రీస్తులో నిలిచి ఉన్నానా? నిలిచి ఉంటే నేను పవిత్రతను కాపాడుకుంటాను. క్రీస్తులో నిలిచి ఉంటే కళంకము అంటకుండా కాపాడుకుంటాను. నిజంగా క్రీస్తులో నిలిచి ఉంటే నేను పరిశుద్ధుడిగా ఉండగలుగుతాను. క్రీస్తులో నిలిచి ఉంటే మహిమ కలిగిన వ్యక్తిగా, ఎలాంటి వ్యక్తి? మహిమ కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండగలుగుతావు. నువ్వు క్రీస్తులో లేకపోతే నీలో ఏముంటుందో తెలుసా? పాపం. చెప్పండి. నువ్వు పాపపు తలంపులు తలుస్తున్నావు అంటే నువ్వు ఎవరిలో లేవు? చెప్పాలి. పాపపు తలంపులు, పాపపు చూపులు చూస్తున్నావు అంటే నువ్వెక్కడ లేవు? క్రీస్తులో లేవు. క్రీస్తులో నిలిచిన వాడు పాపం చేయడు. ఏం చేయడు? పాపం చేయడు. పరిశుద్ధుడుగా ఉంటాడు. కళంకము అంటనివాడుగా ఉంటాడు. క్రీస్తునందు నిలిచి ఉన్నవాడు ఆయన ఎదుట ధైర్యంగా, ఎలాగా? ధైర్యంగా నిలబడగలుగుతాడు. అయ్యా నాలో ఏ పాపం లేదయ్యా,
ఒకప్పుడు నేను పాపినే, కానీ నేను క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం చేత పరిశుద్ధపరచబడ్డాను, పవిత్రపరచబడ్డాను. ఇదిగో దేవుని సముఖాన్ని నేను సమీపించటానికి నాకున్నటువంటి ధైర్యం ఏంటో తెలుసా? నా ప్రభు రక్తం. చెప్పండి, ఏంటండి? ప్రభు రక్తం. చూడండి, ఒక మాట చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాలు చదువుదాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఏం కలిగి ఉంది? దేని వలన ధైర్యం నీకంటే? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము వలన, ఆయన కృపాసనమందు సమీపించటానికి ధైర్యం మనకుంది. ఆమేన్. ఇప్పుడు ధైర్యం చేసుకుంటున్న నీవు ఏం చేయాలో తెలుసా? పాపం అంటని వాడగా, ఈ రోజున నీలో కళంకము లేనివాడగా, నీ జీవితంలో మహిమ కలిగిన వ్యక్తిగా నువ్వు బ్రతకాలి. ఎలా బ్రతకాలి? మహిమ కలిగిన వ్యక్తిగా నువ్వు బ్రతకాలి. అప్పుడే ఆయన న్యాయ సింహాసనం ఎదుట నువ్వు ధైర్యంగా నిలబడగలుగుతావు. ఆమేన్. మరో మాట చెప్తా. క్రీస్తునందు నిలిచి ఉండటం అంటే అర్థం ఏంటో తెలుసా? 1, పాపము చేయకుండా ఉండుట. ఆమేన్. 2 మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. ఆమేన్. ఎవరైనా క్రీస్తునందు నిలిచి ఉన్నవాడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన ఆజ్ఞలను గైకొనువాడగా ఉంటాడు. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును. దేవుని ఆజ్ఞలను ఎవడైతే గైకుంటాడో వాడేం చేస్తాడో తెలుసా? దేవుని ఆజ్ఞలను గైకొనేవాడగా ఉంటాడు. మరి నీ జీవితంలో దేవుని ఆజ్ఞలను గైకుంటున్నావా? దేవుని ఆజ్ఞలను నువ్వు గైకుంటున్నావా? క్రీస్తులో ఉన్నాము, నిలిచామని చెప్పుకుంటున్నా మన జీవితంలో ఆయన ఆజ్ఞలను మనం గైకుంటున్నామా? గైకోగలుగుతున్నామా? ఏం చెప్పాడు ఆయన? నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ హృదయంతో నీ దేవుణ్ణి ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో. ఎలాగా? మరి ఆరాధించేటప్పుడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు నీ పూర్ణ బలాన్ని వినియోగపరుస్తున్నావా? నీ శరీరంలో ఉన్న బలమంతా నీవు ఉపయోగించగలుగుతున్నావా? నీ చేతులు దేవుని సన్నిధిలో
10 తంతుల సితారాను వాయించగలుగుతున్నాయా? చప్పట్లు కొట్టగలుగుతున్నాయా? నీ నోరు ప్రభుని స్తుతించగలుగుతుందా? నీ నోరు ప్రభు యొక్క సువార్తను ప్రకటించగలుగుతుందా? ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవము, ప్రతి అణువణువు ప్రభు కొరకు పని చేయాలి. ఆమేన్. ఎవరి కొరకు పని చేయాలి? దేవుని సన్నిధికి వస్తున్నావు, విగ్రహం కూర్చున్నట్టు కూర్చుంటున్నావు. ఎలా కూర్చుంటున్నావు? ఎక్కడ నీ పూర్ణ బలాన్ని ఉపయోగిస్తున్నావు? ఎక్కడ నీ పూర్ణ శక్తిని ఉపయోగిస్తున్నావు? నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలంటున్నాడు. ఎలా ఆరాధించాలి? ఆత్మతో ఆరాధించాలి. ఆత్మతో ఆరాధించినప్పుడు చెప్పన సౌఖ్యం కానీ మహిమాయుక్తమైన మూల్గులతో దేవుని స్తుతించేవాడగా ఉంటావుగా, ఆరాధించేవాడగా ఉంటావుగా, ఆత్మలో పరవశించేవాడగా ఉంటావుగా. ఆరాధన జరుగుతున్నప్పుడు అట్లాగే ఉంటున్నావా? ఏదో అందరం చప్పట్లు కొట్టినట్టు నటనా జీవితం. ఏ జీవితం? నటనా జీవితం. ఆయన ఆజ్ఞలను గైకొనేవాడు ఎలా ఉంటాడో తెలుసా? ఆయన ఆజ్ఞ ఏంటి? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను సేవించుము. ఆమేన్. మరి నీ పూర్ణ శక్తి ఎక్కడ ఉపయోగిస్తున్నావు? నీ పూర్ణ బలం ఎక్కడ ఉపయోగిస్తున్నావు? నీ పూర్ణ ఆత్మతో దేవుని ఎక్కడ ఆరాధన చేయగలుగుతున్నావు? గట్టిగా పాడితే స్వరం పోద్దేమో, గట్టిగా పాడితే నీరసం వస్తుందేమో. ఇక్కడికి వస్తే భద్రం చేసుకుంటావు. ఏంటి? స్వరాన్ని, చేతుల్ని, నీ అవయవాలన్నీ కూడా చాలా భద్రంగా కాపాడుకుంటావు. ఇంటి దగ్గర పని చేయవలసి వస్తే ఈ చేతితో గడ్డి పీకుతావు, ఈ చేతితో ఏం చేస్తావు చెప్పండి? ఈ చేతితో బట్టలు ఆరేస్తావు, ఈ చేతితో ఇంకో పని చేస్తావు, ఆ చేతితో ఇంకో పని చేస్తావా చేయవా? మరి దేవుని కొరకు నీ చేతులు పనిచేస్తున్నాయా? దేవుని కొరకు నీ కాళ్ళు పనిచేస్తున్నాయా? దేవుని కొరకు నీ నోరు పనిచేస్తుందా? దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత పూర్ణ శక్తి, పూర్ణ బలం, పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధించాలి. అది మొదటి ఆజ్ఞ. ఆమేన్. రెండవ ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఏంటండి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించగలుగుతున్నావా? నీ శరీరాన్ని ఎలా ప్రేమిస్తున్నావో ఎదటి వారిని కూడా అలా ప్రేమించగలుగుతున్నావా? నీ తల్లిదండ్రులను సన్మానించుమని ప్రభు చెప్పాడు. సన్మానిస్తున్నారా? మాట్లాడరా? నీ తల్లిదండ్రులను సన్మానించమన్నాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పాడు. లేకపోతే వాడి దీపము కారు చీకట్లో ఆరిపోతుంది, వాడి కనులు లోయి కాకులు పిక్కుపోతాయి అని చెప్పాడు బైబిల్లో. అంతేనా? మరి తల్లిదండ్రులను సన్మానించేవారు ఎంతమంది ఉన్నారు? క్రైస్తవ సంఘాల్లో ఉన్న మీరు ఒకసారి పరిశీలన చేసుకోవాలి. తల్లిదండ్రులను ఎంతగా సన్మానిస్తున్నారు? ఎందుకు నీకు ఆయుష్ తగ్గిపోతుందో తెలుసా? ఎందుకు నీకు ఆయుష్ తగ్గిపోతుందో తెలుసా? ఎందుకు నువ్వు క్షీణించిపోతున్నావో తెలుసా? క్రైస్తవుడు వై ఉండి దేవుని ఆజ్ఞను నువ్వు అతిక్రమిస్తున్నావు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏంటండి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. తల్లిదండ్రులను ప్రేమించమన్నాడు, సన్మానించమన్నాడు. నువ్వు సన్మానిస్తున్నావా? తల్లిదండ్రులతో మాట్లాడటానికి ఇష్టపడని నువ్వు ఎలా దీర్ఘాయుష్మంతుడు అవుతావు? ఎలా దీర్ఘాయుష్మంతురాలు అవుతావు నువ్వు? చాలామంది నేను చూస్తాను, కన్న తల్లిదండ్రులతో మాట్లాడరు. పెళ్ళైతే తల్లిదండ్రులతో మాట్లాడరు. అరే, పెళ్ళి అయ్యేదాకా నిన్ను చూసింది ఎవరురా? నిన్ను చూసింది ఎవరు? ఎవరు చూశారు నిన్ను? ఎవరు చూశారు?
నా కొడుకు చక్కని షర్ట్ వేసుకోవాలి, చక్కని ప్యాంట్ వేసుకోవాలి, చక్కగా బండి మీద తిరగాలి, నా కొడుకు కాలేజీకి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? వీళ్ళు ఏం కూలి పనులు చేసుకుంటా నిన్ను కాలేజీకి ఎందుకు పంపించారు? పెళ్ళం వస్తే బెల్లం వచ్చిందా? అమ్మ బాబులతో మాట్లాడొద్దని చెప్పిందా? పనికి మాలదానా నువ్వు. అట్లా చెప్పేవంటే పనికి మాలదానివే నువ్వు, మంచిదానివి కాదు నువ్వు. జాగ్రత్త. బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? కారు చీకట్లో నీ దీపం ఆరిపోద్ది అంటున్నాడు. ఇది వాస్తవ వాక్యం. పొల్లైనను సున్నైనను తీసివేయటానికి కుదరదు. దేవుని వాక్యం వింటున్న మనం ఏం చేయాలో తెలుసా? తల్లిదండ్రులను సన్మానించాలి. అప్పుడే దీర్ఘాయుష్మంతులం అవుతాం. ఏమవుతాం? దీర్ఘాయుష్మంతులం అవుతాం. భూమి మీద నువ్వు ఆశీర్వదించబడాలంటే తల్లిదండ్రులను నువ్వు సన్మానించు. యేసుక్రీస్తు ప్రభువారు పరిచయులతో చెప్పాడు, ఓయ్ పరిచయులారా, శాస్త్రులారా, బోధకులారా, పితరుల పారంపర్యమైనటువంటి ఆచారం నిమిత్తము దేవుని ఆజ్ఞలను మీరు నిరర్ధకం చేస్తున్నారు. దేవుడు ఏమని చెప్పాడు? మీ తల్లిదండ్రులను సన్మానించమన్నాడు. కానీ వాక్యాన్ని మీరు నిరర్ధకం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? చేతులు కట్టుకోపోతే వచ్చిందంటండి వాళ్ళకి తంట. ఏమొచ్చింది? అయ్యా యేసయ్యా, నీ శిష్యులేంటయ్యా చేతులు కట్టుకోకుండా భోజనం చేస్తున్నారంటే, నాకు తెలిసిలే ఆ సంగతే. అంటే మన పితరులు ఏర్పరిచిన పారంపర్యమైనటువంటి ఆచారాన్ని వీళ్ళు అతిక్రమిస్తున్నారు. ఏమంటున్నారు? ఆయన ఏమన్నాడు తెలుసా? మరి మీ పితరుల పారంపర్య ఆచారం నిమిత్తం వాక్యాన్ని ఎందుకు అతిక్రమిస్తున్నారు? దేవుని వాక్యాన్ని ఎందుకు నిరర్ధకం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? నిరర్ధకం చేస్తున్నారు అని ప్రశ్నించాడండి. రోజున దేవుని సన్నిధిలో ఉన్న మనం ఆయన ఆజ్ఞలను గైకోవాలి. ఆయన ఎదుట ధైర్యంగా మనం నిలబడాలంటే ఆయన ఆజ్ఞలను మనం గైకొనేవారుగా ఉండాలి. ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలను గైకొనేవారుగా ఉండాలి. ఆయన చెప్పిందేంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ హృదయంతో దేవుని సేవించు, తల్లిదండ్రులను సన్మానించు. ఏమని చెప్పాడండి? సన్మానించమన్నాడా, అవమానించమన్నాడా? ఒకడు ఏంటో మరి తల్లిదండ్రులంటే కనీసం అమ్మ అంటానికి కూడా నోరు రాదు, నాన్న అంటానికి కూడా నోరు రాదు. ఊరోళ్ళందరితో బాగానే మాట్లాడతారు. నువ్వేం క్రైస్తవుడరా బాబు? నువ్వేం క్రైస్తవుడరా? ప్రభు అదే చెప్పాడా నీకు? దేవుని మందిరములు అదే నేర్పించిందా? చదువుకున్నావు, నీకేం జ్ఞానం నేర్పింది? నీ చదువు నీకేం జ్ఞానం నేర్పింది? ఏం జ్ఞానం నేర్పింది? తల్లిదండ్రులను అవమానించమనా? దిక్కులేని వాళ్ళ వదిలేయమనా? నీకేమో ఏసీ రూము, తల్లిదండ్రులేమో రేకుల షెడ్డు. ఎక్కడ చెప్పండి? లేకపోతే పాక. నువ్వున్న ఇల్లు ఎవడదే? నీకున్న స్థలం ఎవరిచ్చారు నీకు? బాగా కష్టపడి సంపాదించేసావా? ఎవరిచ్చారండి? తల్లిదండ్రులు కాదా? నా కుమారుడు బాధపడకూడదమ్మా, బాధపడకూడదమ్మా, మంచి ఇంట్లో ఉండాలి. నువ్వు మంచి ఇంట్లో ఉంటే, నువ్వు మంచి బట్టలు వేసుకుంటూ ఉంటే, నువ్వు మంచిగా తింటూ ఉంటే వీళ్ళు తిన్నట్టుకు ఫీల్ అయిపోతారు. కడుపు కాల్చుకొని కారం మెతుకులు తింటూ గింజి నీళ్లు తాగుతూ నిన్నేమో బిర్యానీ తినాలని చూస్తారు వాళ్ళు. అదా వాళ్ళు చేసిన పాపం. నువ్వు చక్క రంగురంగు బట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటే నా పిల్లడు ఎంత బాగున్నాడమ్మా, హీరోలో ఉన్నాడు కదూ, ఎలా ఉన్నాడు, హీరోలో ఉన్నాడు కదూ, నిన్ను చూసుకుని మురిసిపోతారు. వాళ్ళేమో చిరిగిపోయిన చీరలు కట్టుకుని ముడతపడిపోయినాయి కట్టుకుని
ఎంత దారుణం అండి, ఎంత దారుణం అండి, ఎంత దారుణం అండి. దేవుని ఆజ్ఞలను గైకొనివాడే దేవుని యందు నిలిచి ఉండేవాడా? దేవుని ఆజ్ఞలను గైకొనేవాడే. బైబిల్ చదువు, ఆయన ఆజ్ఞలు ఏంటో తెలుస్తాయి. బైబిల్ చదువు, దేవుని ఆజ్ఞలు ఏంటో నీకు తెలుస్తాయి. ఈ రోజున దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే, దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం చేసిన వాడు అవుతావు. ఏం చేసిన వాడు అవుతావు? నేనేం పాపం చేశానండి? నేనేం పాపం చేశా? వ్యభిచారం చేశానా? దొంగతనం చేశానా? లేకపోతే జూదం ఆడానా? తాగుబోతోడా? నేనేం చేశానండి? ఏం చేసావు? తల్లిదండ్రులను సన్మానించు, అది పాపం కాదా? మాట్లాడరా, మాట్లాడరా, అది పాపం కాదా? ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. దేవుడు కూర్చుంటాడు న్యాయసింహాసనం మీద. రై రా, నీ చిత్తా ఇప్పుతానని నిన్ను గురించిన గ్రంథం విప్పుతాడు. ఏంట్రా, ఏం చేసావు? అయ్యా, నేను అన్ని ఆజ్ఞలను పాటించానయ్యా. ప్రతి వారం మందిరానికి వచ్చేవాడిని, దశమ భాగం ఇచ్చేవాడిని. ఏమి ఇచ్చేవాడిని? దశమ భాగం ఇచ్చేవాడిని అయ్యా. నేను పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో నిన్ను ఆరాధించానయ్యా. నాలో కళంకం లేకుండా, అపవిత్రత అంటకుండా కాపాడుకున్నానయ్యా. నేను బాగానే ఉన్నా. మరి మీ తల్లిదండ్రులను సన్మానించావా? ఏమంటాడు? తల్లిదండ్రులను సన్మానించ, తల గుక్కుంటే ఎప్పుడు కుదరదో. అరే, ఇన్ని తీసుకెళ్ళి ఎక్కడేమంటాడు తెలుసా? చీకటి కొట్లో. ఎక్కడ? చీకటి కొట్లో వేయండి, చీకటి కొట్లో వేయండి. రోజున ఆజ్ఞ అతిక్రమమే పాపం. రోజున దేవుని యందు నిలిచి ఉన్నవాడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన ఆజ్ఞలను గైకొంటాడు. ఏం గైకొంటాడు? చాలా కొన్ని ఆజ్ఞలు చెప్తూ ఉంటే ఈ రాత్రంతా చెప్పిన ఆయన ఆజ్ఞలు అవో ఆజ్ఞలు అన్నా కాడ ప్రభు ఏం చెప్పాడో నిర్గమకాండం 20వ అధ్యాయం చదువుకోండి. పాత నిబంధనలు. ఈ రోజున నీ జీవితంలో ఆయన యందు నిలిచి ఉండటం అంటే ఏంటో తెలుసా? ఇంకో మాట చెప్తా, సమయం అయిపోతుంది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం చెప్పాను కదా. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఏ మానవుడు దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు. మనము ఒకనినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మనయందు నిలిచియుండును. ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును. 13వ వచనం కూడా. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మనయందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. పాపం ఒకసారి దీని వలన అన్నాడు. ఏమన్నాడు? దేని వలన? దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామని, ఆయన మనయందు ఉన్నాడని తెలుసుకొనుచున్నాము. దేని వలన అంటే పైన ప్రభు చెప్తున్న మాట, ప్రభు వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మనం ఒకడు ప్రేమించిన ఎడల దేవుడు మనయందు నిలిచి ఉన్నాడు. ఆయన ప్రేమ మనయందు పరిపూర్ణమగుచున్నది. దీని వలన అంటే ఒకరినొకరు ఏం చేయాలో తెలుసా? ప్రేమించాలి. చెప్పండి, ఒకరినొకడు ప్రేమించాలి. మరి దేవుని సన్నిధికి వస్తున్న నీవు నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావా? నువ్వు ప్రేమించట్లేదు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు క్రీస్తులో నిలిచిన వాడవు కాదు. ఈ వాక్యం చదువుతూ ఉంటే భయమేస్తుంది.
ఇంతకుముందు అర్థమైంది వేరు, ఇప్పుడు అర్థమయ్యేది వేరు. వాక్యపు త్రాసులో చూసుకున్నప్పుడు బెల్షాజర్ లాగా తేలిపోతున్నాం. ఏమో మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం తేలిపోయా. ఈ వాక్యాన్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు, ఈ వాక్యాన్ని నేను సిద్ధపరచుకుంటున్నప్పుడు, నేను వాక్యపు కొలమానంతో చూసినప్పుడు, వాక్యం చేత వాక్యం అనే త్రాసులో నన్ను నేను చూసుకున్నప్పుడు నేను తేలిపోయిన వాడుగా ఉన్నాడు. నేను తేలిపోయిన వాడుగా ఉన్నాడు. నిజమే. ఒక్కొక్కసారి నా జీవితంలో అందరినీ ప్రేమిస్తాను, కానీ ఒక్కొక్కరు మనసుని బాగా నొప్పిస్తూ ఉంటారు. ఏం చేస్తారంటారు? నొప్పిస్తూ ఉంటారు. నొప్పించినప్పుడు ఆ బాధ మన హృదయంలో కలిగినప్పుడు అతని ఎడల నిర్లక్ష్య స్వభావం అవుతుంది. ఏ స్వభావం? ఈడింతే, ఈయన వదిలేయాలి అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? ఈయన్ని వదిలేయాలి. అలా వదిలేయాలి అనుకుంటే ప్రభు నన్ను ఎప్పుడో వదిలేయాలి, ఎప్పుడో వదిలేయాలి. కానీ నన్ను ఎంత ప్రేమించాడో తెలుసా? ఎప్పుడు ప్రేమించాడో తెలుసా? నేను పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వాడనై ఉండగా ఆయన నన్ను ప్రేమించాడు. ఆయన కోరుకున్నది ఏంటో తెలుసా? ఆయనలాగా మనం ప్రేమించాలి. అలాగా ఆయనలాగా ప్రేమించాలి. ద్వితీయోపదేశ కాండంలో అంటాడు ప్రభు, నీ త్రాసులో వేరు వేరు తునికిరాళ్ళు ఉండకూడదు. ఏమంటాడు? వేరు వేరు తునికిరాళ్ళు ఉండకూడదు. వేరు వేరు తునికిరాళ్ళు అంటే మనవాడైతే ఒక రాయి, పరాయి వాడైతే మరొక రాయి. మనవాడైతే ఒక న్యాయం, వేరువాడైతే ఒక న్యాయం. ఇవేంటో తెలుసా? వేరు వేరు రాళ్ళు. ఈ రాళ్ళు వేరు వేరు రాళ్ళు. ఈ రాళ్ళు మనకు ఉండకూడదు. ప్రభు చెప్తున్నాడు, వేరు వేరు రాళ్ళు, నీ తునికేలో వేరు వేరు రాళ్ళు ఉంటే నువ్వు శాపగ్రస్తుడు అవుతావని. వాక్యం అర్థమవుతుంటే, ప్రభువా నిజంగా నీలాంటి ప్రేమ నాలో లేదయ్యా, నన్ను క్షమించు, నీలాంటి మనస్సు నాకు దయచేయి. నా ప్రార్థన ఏంటో తెలుసా? ఆరోగ్యం ఇవ్వు, ఆయుష్ నువ్వు, లేకపోతే ఆస్తి నువ్వు, సంఘములో 1000 మందిని, విశ్వాసుల్ని అని నేను ప్రార్థన చేయట్లే. ఇప్పుడు నా ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా సంపూర్ణమైన నీ చిత్తాన్ని నేను జరిగించాలి, నీ మనసు కలిగి నేను బ్రతకాలి, నీ ప్రేమను నేను కనుపరచాలి, నాలో నువ్వు అగుపడాలయ్యా. అంతే చాలు, అంతే చాలు. నీ చిత్తానికి విరోధంగా నేను నడుస్తూ ఉంటే నన్ను చంపే, నన్ను అడ్డగించు. ఇదండి నేను లేచినాక చేసే ప్రార్థన. ఆరోగ్యం ఉమ్మని చేయట్లా, ఆరోగ్యం ఉమ్మని చేయట్లా, ఆయుష్యము అని ప్రార్థన చేయట్లా, సంఘంలో 1000 మంది విశ్వాసుల్ని ప్రభు అని నేను ప్రార్థన చేయట్లా. వాస్తవం చెప్తున్నా, నీ మనస్సు నాకు ఇయ్యయ్యా, నీ ప్రేమ నాకు, నీ ప్రేమ కలిగి నేను బ్రతకటం నాకు నేర్పించయ్యా. నిజమే, మనము ప్రేమలో పరిపూర్ణం కాకపోతే మనం ఆయన యందు నిలిచి ఉన్నవారం కాదు. అపోస్తలుడైన పౌలు చెప్తాడు, ఏమని చెప్తాడో తెలుసా? ఎన్ని కృపావరాలు ఉన్నా, దేవదూతల భాషలతో నేను మాట్లాడినా, చచ్చిన వారిని లేపిన, అద్భుతాలు చేసిన ప్రేమ లేనివాడనైతే వ్యర్థుడనే. నిజమే, ఎంత గొప్ప సేవ చేసినా, ఎంత గొప్ప ఆరాధన చేసినా,
ఎంత గొప్ప ప్రార్థన చేసినా, ఎంతమంది విశ్వాసులను ప్రభు యొద్దకు నడిపించినా మనలో ప్రేమ లేకపోతే వ్యర్థులమే. ప్రభునందు నిలిచి ఉండటం అంటే అర్థం ఏంటో తెలుసా? ఒకరినొకడు ప్రేమించాలి. ప్రేమ ఏం చేస్తుంది? క్షమిస్తుంది. ఏం చేస్తుంది? క్షమిస్తుంది. ప్రేమ ఏం చేస్తుంది? ఓర్చుకుంటుంది. ప్రేమ ఏం చేస్తుంది? అన్నిటినీ తాళుకుంటుంది. ప్రేమ ఏం చేస్తుందండి? ప్రేమ ఏం చేస్తుంది? మీరు ప్రేమను గురించి చదవాలంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ ఏం చేస్తుందో అవన్నీ అక్కడ వివరంగా పౌలు గారు రాసి ఉంచారు. మీరు ఇంటికి నాకు చదవండి. వాక్యపు అర్థములో, వాక్యము అనే త్రాసులో నీ జీవితాన్ని చూసుకో. నువ్వే ఎవరికా వాళ్ళే త్రాసులో వేసుకోవాలి. వాక్యం అనే త్రాసులో వేసుకుని మనం ఒక పక్క, వాక్యం ఒక పక్క పెట్టాలి. మీకేమనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నేను బెల్షాజర్ లాగా తేలిపోయాను అనిపించింది. నిజంగా కనికర సంపన్నుడు, కరుణా వాత్సల్యం కలిగిన దేవుడు కాబట్టి ఇంకా నేను బ్రతికి ఉన్నా. బెల్షాజర్కు చూపిన మహారోషము నా ప్రభు నా పైన చూపితే ఈ పాటికి నేను ఎప్పుడో ఏమయ్యండి. మరి నీ జీవితంలోనండి, నీ జీవితంలో దేవుని ఎదుట ధైర్యంగా నిలబడాలి అంటే ఆయనలో మనం నిలిచి ఉండాలి. ఆయనలో నిలిచి ఉండటం అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు పాపం చేయకుండా ఉండటం. ఆయనలో నిలిచి ఉండటం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన ఆజ్ఞలను గైకొనటం. ఆయనలో నిలిచి ఉండటం అంటే అర్థం ఏంటో తెలుసా? ఒకరినొకడు ప్రేమించుకోవటం. నీ ప్రేమ పరిపూర్ణమైనదిగా ఉండాలి. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామని, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఎరుగుదుము. అర్థమవుతుందా నేను చెప్పే బోధ? అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైంది? చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. నిజంగా ఆయనలో నిలిచి ఉండటం అంటే ఒకరినొకరు ప్రేమించాలి. ఒకరినొకరు మనం ప్రేమిస్తాం. ఎవరిని? మనల్ని ప్రేమించేవారిని. అయ్యా వందనాలు అయ్యి అంటే మనం కూడా ఏమంటాం? వందనాలు. అప్పుడు వంగిపోతాం. వందనాలు రాజు గారు, వందనాలు నందు, వందనాలమ్మా. నిన్ను ప్రేమించేవాడిని నువ్వు ప్రేమించటం కాదా? ప్రేమ అంటే నిన్ను ద్వేషించేవాడిని, నిన్ను అవమానించేవాడిని, నీ పతనాన్ని కోరుకున్నవాడిని, ఎవరైతే నిన్ను నిందిస్తున్నారో, ఎవరైతే నీకు కీడు కలగ చేస్తున్నారో వారిని నువ్వు ప్రేమించాలి. ప్రేమించగలుగుతావా? భార్య ఒక మాట అంటే ప్రేమించగలుగుతావా? భర్త ఒక మాట అంటే ప్రేమించగలుగుతున్నామా? ఏం చేస్తున్నామండి? దేవుని వాక్యం ఇచ్చిన మన జీవితాల్లో ఏం నేర్చుకుంటున్నాం? యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ ఆయన ఎవరిని ప్రేమించాడో తెలుసా? తన కాళ్ళల్లో చేతుల్లో శీలలు బిగించిన వారిని ప్రేమించాడు. శిరస్సు పైన ముండ్ల కిరీటాన్ని పెట్టిన వారిని ప్రేమించాడు. శరీరాన్ని నాగలిసాల వలె దున్నిన వారిని, కాండ్రించి ఉమ్ము వేసిన వారిని ప్రేమించాడండి. చెంపలు పట్టుకుని వాయించిన వారిని ప్రేమించాడండి. అవమానపరుస్తూ ఉంటే, హేళన చేస్తూ ఉంటే వారిని ప్రేమించాడు. తండ్రికి మొరపెడుతున్నాడు. ఏమనో తెలుసా? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు వెరగరయ్యా. వీరేం చేస్తున్నారో వీరు. ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడండి? ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడు? మాట్లాడాలి. ఎవరి గురించి? ఆయన విజ్ఞాపన ఎవరి గురించి? ఆయన్ని ప్రేమించే వారి గురించి ప్రార్థన చేశాడా?
మాట్లాడాలి. సిలువలో ఆయన మనకి నేర్పించిన గొప్ప విషయం ఏంటయ్యి అంటే, ద్వేషించిన వారిని, పగపట్టిన వారిని, చిత్రహింస చేస్తున్న వారి గురించి, ప్రభువా తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు నాయనా, క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా. నీ భర్త కొడతా ఉంటే నీ భర్త గురించి ప్రార్థన చేస్తావా? మాట్లాడవే. ఈయన ఎరగడు నాయనా, వీరిని క్షమించు నాయన అంటావా? ఒక్క దెబ్బ ఇంగానే నీ చెయ్యి ఇరిగిపోను, నీ పాడి కట్ట, ఏం చేస్తావు? మాట్లాడండి. అరే యేసయ్య అసలు వాళ్ళ గురించి ఏమని అన్నాడా? కొడుతున్న వారికి అప్పగించుకున్నాడా? ఏం చేశాడు చెప్పండి? మనం అప్పగించుకుంటామా? మీ భర్త కొడుతున్నాడు అనుకోండి ఉదాహరణకి, అట్లా అప్పగించుకుంటావా? కొట్టు 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 కొట్టు. ప్రభువా ఈయన ఏం చేస్తున్నాడు ఈయనకి తెలియదు ప్రభువా, క్షమించు అంటావా? అంటావా? ఏమేం మాట్లాడుతుందో ఏమో తెలియదు నాన్న, క్షమించు నాన్న అంటావా? నీ భార్యని గురించి అంటావా? అంటావా? అనాలి. ఏం చేయాలి? అనాలి. అదే ప్రేమించటం అంటే, అదే ప్రేమించటం అంటే, అదే ప్రేమించటం అంటే. అందరితో చిరునవ్వుగా నవ్వుతూ పలకరించుకుంటూ పోవాలి. ఎవరికి మనకు విరోధులు ఉండకూడదు. ఆమేన్ చెప్పండి, చెప్పండి. చక్కగా నవ్వుతూ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అని నువ్వు పిలవగలుగుతావా? చెప్పగలుగుతావా? నీ ప్రేమ అని చెప్పనా? మీ ఆయనతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతా తెలుసా? ఓయ్ ఇదిగో నిన్నే, ఓయ్యా ఇదిగో. ఆయన ఏమన్నా పశువా? విశ్వాసులకు తల్లి అయిన శారా తన భర్తనేమని పిలిచిందో తెలుసా? యజమానుడా. ఏంటండి? ఒరే అని పిలిచిందా? మాట్లాడరే. ఎరా అని పిలిచిందా? ఏం నేర్చుకుంటున్నావు? మన మాటల్లో ప్రేమ కనపడాలి. ఏం కనపడాలి? యేసయ్యా యేసయ్యా పాపాత్మురాలైన స్త్రీని ఏమని పిలిచాడో తెలుసా? అమ్మా. ఏమని పిలిచాడు? ప్రభు మాట్లాడిన మాటలు ఎలా ఉంటాయో తెలుసా? సహోదరి, సహోదరుడా, నా పిల్లలారా. ఏమని పిలిచాడు? నా పిల్లలారా. ఆయన పిలుపు ఎంత బాగుంది, ఎంత ప్రేమగా ఉంది. నీ పిలుపు ఎప్పుడైనా అలాగుందా? అమ్మా చెప్పు, ఎప్పుడైనా ఉందా? సంఘంలో నేర్చుకునేది ఏంటి మనం? ఓయ్ ఏంటి? తెలంగాణ వాళ్ళు బ్రదర్స్, వాళ్ళని తప్పుగా అంటలేదు, వాళ్ళ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? ఓయ్ వీళ్ళేంట్రా బాబు. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు, హైదరాబాద్లో ఉంటే కోపం వచ్చేసేది. వాళ్ళు పిలిచే విధానం ఆ ఏరియా అలా పిలుస్తారు. కానీ మనకి ఎలా పిలుస్తాం? ఏమండి బాగున్నారా? ఇంకా కొంచెం మన ఊరు దాటి, కోరిపల్లి దాటి కొంచెం భీముడోలు దాకా, ఆ భీముడోల తర్వాత వెళ్తే వాళ్ళ భాష ఎంత బాగుంటుందో తెలుసా? ఎంత బాగుంటుందో తెలుసా? అయ్య బాబోయ్ వచ్చారండి. ఏమంటారు? అయ్య బాబోయ్ వచ్చారండి, మంచినీళ్ళు తాగుతారా? అలా ప్రేమ మాధుర్యం మన జీవితంలో ఇవి ఉంటున్నాయా? ప్రేమను కనుపరచగలుగుతున్నామా? ప్రేమ ఒకరినొకడు ప్రేమించిన వాడే ఆయన యందు నిలిచి ఉంటాడు. ఆమేన్. అప్పుడు ధైర్యంగా ఆయన ఎదుట నిలబడగలుగుతావు. ఇంకో మాట చెప్పనా? చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం.
ప్రియులారా ప్రియులారా, మన హృదయము మనయందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. ఆమేన్. దేవుని ఎదుట ధైర్యంగా నువ్వు నిలబడాలి అంటే నీ హృదయం నీ మీద దోషారోపణ చేయకూడదు. ఆమేన్. ఏం చేయకూడదు? దోషారోపణ చేయకూడదు. మరి దేవుని ఎదుట నిలబడి నీ హృదయం ఎలా ఉంది? ఎలా ఉంది? మనం చేసే క్రియలన్నీ వెలుపుల కనపడతాయి, కానీ హృదయం కనపడదు. హృదయం కనపడదు. నువ్వు చాటింగ్ చేస్తున్నప్పుడు అంతరంగం ఏం చేస్తుందో తెలుసా? నీతో మాట్లాడుతుంది. అదే ప్రభు స్వరం. అదే ప్రభు స్వరం. అయ్ తప్పు చేస్తున్నావు, నువ్వు దేవుని బిడ్డవి, అలా చేయకూడదు. మాట్లాడుతుంది. మనసాక్షి మాట్లాడుతాయి. మనసాక్షి మాట్లాడుతాయి. మనం చూడకూడదు చూసినప్పుడు, చేయకూడదు చేసినప్పుడు, మాట్లాడకూడదు మాట్లాడినప్పుడు మనసాక్షి మాట్లాడుతాయి. అదే దేవుని స్వరం. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? దేవుని స్వరాన్ని, దేవుని యొక్క స్వరాన్ని ఏం చేస్తారో తెలుసా? ప్రభు మాట్లాడుతూ ఉంటే మనసాక్షితో చెప్తారు, ఏయ్ నువ్వు నోరుమి. ఏమంటారు? నువ్వు నోరుమి అని ప్రభు యొక్క స్వరాన్ని ఆపేసేవారుగా ఉంటారు. ఏం చేస్తారు? ప్రభు యొక్క స్వరాన్ని పీక పట్టుకుంటారన్నమాట. మాట్లాడమాకు. హృదయాంతరంగం చెప్తుంది. ఏం చెప్తుందో తెలుసా? నువ్వు తప్పుడు సాక్ష్యం చెప్పావు. ఏ సాక్ష్యం? తప్పుడు సాక్ష్యం చెప్పావు. దేవుడు చూశాడు. ఇదిగో మనుషులు చూడకపోవచ్చు, దేవుడు చూశాడు అని నీ హృదయం చెప్తూ ఉంటుంది. అప్పుడు దేవుని ఎదుటికి నువ్వు నిలబడినప్పుడు, పలానా రోజున నువ్వు అబద్ధం ఆడేవుగా అని ఏం చెప్తుంది? హృదయం చెప్తుంది. ఏం చెప్తుంది? హృదయం చెప్తుంది. ఆ హృదయం మన మీద దోషారోపణ చేద్ది. ఒరే నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు కానీ నువ్వు మాట్లాడిన మాట మంచిది కాదురా అని హృదయం దోషారోపణ చేసినప్పుడు నువ్వు దేవుని ఎదుట ధైర్యంగా నిలబడలేవు. పాలల్లో నీళ్లు కలిపేవని, ఏం కలిపేవని మాట్లాడదా? నువ్వు నీళ్లు పట్టుకోగానే నువ్వు క్రైస్తవురాలవు, నువ్వు క్రైస్తవుడివి, నీళ్లు గలపకూడదు అని నీ హృదయాంతరంగం చెప్తుంది. ఏం చెప్తుంది? అది దోషారోపణ కాదా? అమ్మా మీ ఆయన జేబులో 500 తీసేసావు. ఏం తీసేసావు? తెలియకుండా హృదయం మాట్లాడుతుందండి. మనస్సాక్షి చెప్తుంది. దేవుని ఎదుట నిలబడంగానే నీ హృదయం ఏమని చెప్తూ తెలుసా? పలానా రోజున అది చేశావు అని హృదయం కానీ నీ మీద ఆరోపణ చేసింది అంటే నువ్వు దేవుని ఎదుట ధైర్యంగా నిలబడలేవు. అందుకే ఈ రోజున నీ హృదయము ఏ విషయాల్లో దోషారోపణ చేస్తుందో వాటిని అన్నిటి విషయంలో దేవునితో అక్కడ పై వచనంలో ఏమంటాడో తెలుసా? సమ్మతి పరచుకుందువు గాక. ఆమేన్. 19వ వచనం చదవండి. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయాల్లో మన యందు దోషారోపణ చేయునో ఆ విషయాల్లో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకుందాం. ఏం పరుచుకోవాలి? ఇప్పుడే ఒప్పుకోవాలి. ప్రభువా ఇదిగో ఇది నేను చేశా, ఇలా నేను మాట్లాడా, ఇది నేను చూసా, ఇదిగో ఇక్కడ అన్యాయం చేశా, ఇక్కడ ఈ పని చేశానని నీవు ఇప్పుడే సమ్మతి పడాలి. అప్పుడు ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు, ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయన ఎదుట నువ్వు ధైర్యంగా నిలబడాలి అంటే దేవునితో నీ హృదయం సమ్మతి పరచుకోవాలి. ఆమేన్.
సమ్మతి లేకుండా నువ్వు ఉన్నావు అనుకోండి, దోషారోపణ చేస్తుంది అనుకో, దేవుని ఎదుట ధైర్యంగా నిలబడలేవు. నిలబడతామా? స్లిప్ పెట్టారు. ఏం పెట్టారు? పిల్లలు ఎగ్జామ్స్ రాసే పిల్లలు స్లిప్ పెట్టారు. దేవుని ఎదుటి కాదు, దైవసేవకుడు ఎదుటి, అమ్మా నువ్వు బాగా రాసావా అని దైవసేవకుడు అడుగుతాడు. నీ మనస్సాక్షి ఏం చెప్తుంది? స్లిప్ పెట్టావుగా. ఏం చెప్పాడు? ఏం చెప్తుంది? స్లిప్ పెట్టావుగా, బాగా రాసావా నువ్వు? చూసి రాసి ఇన్సులేటర్ని మోసం చేసి నువ్వు కాపీ కొట్టావుగా అంటదే. అప్పుడు నువ్వేమని చెప్తావు దేవుని ఎదుట? ప్రభువా నేను ధైర్యంగా ఉన్నానంటావా? దైవజనుడి ఎదుటే నీ మనస్సాక్షి దోషారోపణ చేస్తా అంటే దేవుని ఎదుట నిలబడినప్పుడు నీ హృదయం అని చెప్తుంది. అందుకే ఈ రాత్రి నీవేం చేయాలో తెలుసా? ఏ విషయాల్లో నీ హృదయము దోషారోపణ చేస్తుందో ఆ దోషముల విషయమై దేవునితో కూడా సమ్మతి పరచబడుదుగాక. ఎప్పుడైతే నువ్వు సమ్మతి పరచబడతావో, అంటే సమాధాన పరచబడతావో, ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో, అప్పుడు దేవుని ఎదుట ధైర్యంగా నువ్వు నిలబడగలుగుతావు. ఇంకో మాట గట్టిగా త్వరగా ఒకసారి చదువుకుని మనం వాక్యాన్ని ముగిద్దాం. 1 యోహాను పత్రికలోనే 4వ అధ్యాయంలో 17వ వచనంలో మరో మాట యోహాను భక్తుడు చెప్పాడు. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. ఎలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. అందరు నా వైపు చూడండి, నేను ముగిస్తున్నాను. దేవుని ఎదుట తీర్పు సమయంలో ఆయన ఎదుట ధైర్యంగా మనం ఉండాలంటే ఈ లోకంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నప్పుడు క్రీస్తు ప్రభువారిలాగా మనం ఉన్నప్పుడు ఆయన ఎదుట ధైర్యంగా ఉండగలుగుతాం. చెప్పండి, ఎలా ఉండగలుగుతాం? చెప్పాలి. క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎట్టివాడిగా ఉన్నాడు? పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఎలా ఉన్నాడు? పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఆయన ఎట్టివాడిగా ఉన్నాడు అంటే ఆయన ప్రేమస్వరూపిగా ఉన్నాడు. ఆమేన్. క్షమించిన వాడుగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఆయన దాసుని స్వరూపమును ధరించిన వాడుగా ఉన్నాడు. మనం కూడా ఎలా ఉండాలి? దాసుని స్వరూపాన్ని ధరించాలి. ఏ స్వరూపాన్ని అంటే తగ్గించుకుని మనం తగ్గించుకుని మనం ఉన్నప్పుడు, మనం పరిశుద్ధత కలిగి మనం ఉన్నప్పుడు, ప్రేమ కలిగి మనం ఉన్నప్పుడు, క్షమించే గుణం కలిగి ఉన్నప్పుడు, సాత్వికం కలిగి ఉన్నప్పుడు ఆయన ఎట్టివాడై ఉన్నాడో అట్టివారమై మనం ఉండాలి. అర్థమవుతుందా? మేము కూడా క్రైస్తవులమే అనుకుంటూ జగడగొండుతనంగా ఉండమాకండి. బొడ్డుకి మసి రాసుకుని ఎవరి మీద దెబ్బలాడదామా అని ఎదురు చూడమాకండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు అలా లేడు. అందరినీ క్షమించిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. ప్రేమ చూపిన వాడుగా ఉన్నాడు. సాత్వికుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? దీన మనసు కలిగిన వాడుగా ఉన్నాడు. మనం కూడా ఈ లోకంలో ఎలా ఉండాలి అంటే దీన మనసు కలిగి ఉండాలి. పరిశుద్ధుడుగా ఉండాలి. ఈ లోకంలో ప్రేమాస్వరూపులుగా మనం ఉండాలి. ఆయన ఎట్టివాడై ఉన్నాడో ఈ లోకంలో మనం కూడా అట్టివారుగా మనం ఉన్నప్పుడు దేవుని ఎదుట ధైర్యంగా నిలబడగలుగుతాం. అయ్యా మేము ఈ లోకంలో, మేము భూలోకంలో ఎలా ఉన్నామో తెలుసా? నువ్వు ఎలాగున్నావో అలాగే మేము ఉన్నాం. ఎలా ఉన్నావు? నువ్వు ఎలాగ బ్రతికావో మేము కూడా అలాగే బ్రతికాము. నువ్వు ఎట్టివాడుగా ఉన్నావో మేము కూడా అట్టివారిగా ఉన్నామయ్యా. ఇప్పుడు మాకు ధైర్యంగా ఉంది. ఏముంది? ధైర్యంగా ఉంది. ఆయనలాగా మనం బ్రతకపోతే, పరిశుద్ధత లేకుండా, ప్రేమ లేకుండా,
సాత్వికం లేకుండా, దీనత్వం లేకుండా, మన జీవితంలో గర్వంతో మనం కంఠాహారంగా గర్వాన్ని ధరించుకుని మనం తిరుగుతూ ఉన్నాం అనుకో, ఆయన ఎదుట నిలబడతావా? ఆయన సింహాసనం సీనుడై కూర్చున్నప్పుడు ఆయన ఎదుట నిలబడగలుగుతావా? గర్వంతో ప్రభా నేనేంటి, నేను ధనవంతుణ్ణి, నేను బలవంతుణ్ణి, నేను అందగాడిని అంటావా? ఆయన ఈ కొలవడో అంతరంగాన్ని చూస్తాడు. ఏం చూస్తాడు? నాలాగా ప్రేమ చూపేవా, నాలాగా క్షమించావా, నాలాగా దీనత్వం కలిగి ఉన్నావా, నాలాగా సాత్వికుడిగా ఉన్నావా, నాలాగా ప్రేమను పంచావా అని అడుగుతాడు. ప్రేమ అది ఇంట్లో ఉంటుంది అన్నావు అనుకో, ఒరే వీడిని తీసుకెళ్ళి ఏమంటాడు? వీడిని తీసుకెళ్ళి చీకటి కొట్లో అగ్నిగుండంలో పడేయండి అంటాడు. అందుకే చెప్తున్నా, ప్రభు ఈ లోకంలో ఎట్టివాడై ఉన్నాడో, ఈ లోకంలో బ్రతుకుతున్న మనం కూడా అట్టివారమై ఉన్నప్పుడు తీర్పు దినమందున ఆయన ఎదుట ధైర్యంగా మనం నిలబడగలుగుతాం. అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ దయచేయను గాక.